చేతులు జాపండి. ఆఫరింగ్స్ అర్పించే ముందు ఈ ప్రార్థన చేయాలి. పరిశుద్ధమైన మా ప్రభువా, నీ నామములో ప్రార్థన చేస్తున్నగా ఎవరైనా రోగి అయినాడుగా ఆ వ్యక్తుల కొరకు ప్రార్థన చేయమన్నావు నాయన. నీ ప్రజలు ఎలాంటి అనారోగ్య బలహీనత ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. నూనె రాసి పెద్దలు ప్రార్థించినప్పుడు ప్రభు ఆ వ్యక్తిని లేపును అని అవుతారు. ఇదిగో ప్రార్థించి నూనె రాస్తున్న వారు లేపబడుదురుగా, స్వస్థత నొందుదురుగా. శాపము నుండి విడుదల ఇవ్వండి, పాపము నుండి విడిపించండి, రక్షణలోకి నడిపించండి, దయ్యములను వెళ్ళగొట్టండి, ఆత్మను రక్షించండి, సత్యములోకి నడిపించండి. నశించిపోయి ఆత్మలకు రక్షణ ఇచ్చేవాడు నీవే. నిత్య జీవాన్ని దయచేయండి. బయటున్న లోపలున్న ఆఖరి వరకు ఈ మందిరంలో ప్రభా, ఈ యొక్క మందిర ప్రవేశంలో ఈ యొక్క ఆత్మీయ ఆరాధనలో పాల్గొనడానికి వచ్చిన ఈ డెడికేషన్ టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. సేవకులను, పెద్దలను, గ్రామస్తులను, సమాజంలో ఉన్న వారందరినీ కూడా దర్శించండి. ఇదిగో నీ సేవకులు ఇక్కడ ప్రార్థిస్తున్నప్పుడు ఈ ప్రేరాలు రాస్తూ ఉండగా మీరే వారిని ముట్టి బాగు చేయమని మీరు తాకండి ప్రభా. మా చేయి కాదు నాయన, మీ చేత్తో వారిని తాకండి ప్రభా. సేవకుల చేత్తో కాదు, యేసునాథు నీ చేతులతోనే వారిని తాకమని అడుగుతున్నాను. ఆశ్చర్యకర రీతిగా వారిని మేలుతో నింపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.